अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము అష్టాధ్యాయిలో రెండవ అధ్యాయం చెప్పుకుంటాము. అందులో సమాస ప్రకరణము. సమాస ప్రకరణంలో కూడా తత్పురుష సమాసం గురించి చెప్పుకుంటున్నాము. అస్తు, నిన్న చెప్పిన సూత్రాల్లో ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. నమస్తే మహోదయ. ఇక్కడ చివరి సూత్రం చెప్పారు కదా నిన్న, 48వ సూత్రం. స్నాతాను భుక్త అను ఎలా వస్తుంది మహోదయ? స్నాతాను అను ఉపసర్గం. స్నాతాను భుక్త అను ఉపసర్గం భుజ ధాతువుతో తాపతి తీసుకొచ్చాం. భుక్తం ఉంది కదా, భుక్తం అనే పదంలో భుజ ధాతు తాపత్యం. భుక్త సు తెచ్చుకుని అమ్ము తెచ్చుకుని భుక్తం అయిపోయింది. ఆ భుజ ధాతు ముందు అను ఉపసర్గం పెట్టుకున్నాం. అను ఉపసర్గం అను పెట్టుకోవడం ఉపసర్గం. ఉపసర్గం పెట్టుకోవడం. సరే మహోదయ. ఓకేనా? ఉపసర్గం వచ్చింది. స్నానం చేసిన తర్వాత భోజనం చేశా అని చెప్పడం అను అనేది తర్వాత అని చెప్పడం కోసం అను అనే చేస్తున్నాము. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ బహువచనం వస్తుందిగా మహోదయ. ఎక్కడ? సర్వ మనుష్యాహ ఉంది కదా మహోదయ. బహువచనం సర్వ మనుష్యాహ అనేది బహువచనం. ఇక్కడ మనము విగ్రహవాక్యం పెట్టుకునేటప్పుడు సర్వ గి మనుష్య అంటే యా దీర్ఘం ఉంటుందా మహోదయ? అంటే అకారము మనుష్య అంటే ఆకారమా దీర్ఘాకారమా? మనుష్య హ్రస్వాకారం అంటే మనుష్య అంతే. అది బహువచనం ఉంది కాబట్టి సర్వ మనుష్యా అని చెప్పబడింది. మన విగ్రహవాక్యం పెట్టుకునేటప్పుడు మనుష్య అనే పెట్టుకుంటామా? మనుష్య ఆకారంతో పెట్టుకుంటాం. మనుష్య సును జస్ట్ వస్తుంది అక్కడ. జస్ట్ పెట్టుకుంటాం. మనుష్య జస్ట్ పెట్టుకుంటాం. అయితే ఇది మాత్రం అకారం దీర్ఘ హ్రస్వమే. మనుష్య మనుష్య శబ్ద హ్రస్వం. మనుష్య సరే సర్వాంగి మనుష్య జస్ ఈ సమాసం అవుతుంది. సమాసం చేయగానే విభక్తి లుక్ అయిపోతుంది. అప్పుడు సర్వ మనుష్య వస్తుంది. ఈ సర్వ మనుష్య వస్తుంది. మళ్ళీ బహువచనం జస్ ప్రకారం జస్ తెచ్చుకుంటాం. జస్ తెచ్చుకుని జస్ కనుమతి లోపం చేస్తే అస్ మిగులుతుంది. లసక్కువ తదిత ప్రకారం అస్ మిగిలింది. సర్వ మనుష్య అస్. ఇప్పుడు ప్రథమయో పూర్వ సవర్ణ ప్రకారంగా అస్లో ఉండే అకారం ముందు మనుష్యాలో ఉండే యాలో ఉండే అకారం కలిసిపోతుంది. అప్పుడు సర్వ మనుష్యాస్ అయిపోయింది. ఆ సకారంతో ఋతు విసర్గం చేసుకుంటే సర్వ మనుష్యా ఎదుకు వచ్చింది. అర్థమైంది మహోదయ్. ఈ ప్రథమ సవర్ణ ఏ అధ్యాయంలో ఉంది మహోదయ్? కొద్దిగా చెప్పగలరా? అధ్యాయం ఇది 6వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటున్నాను. సరే చూస్తాం మహోదయ్. 6వ అధ్యాయంలో మేము చూస్తాంలే మహోదయ. 6వ అధ్యాయం చెప్పారుగా, చూస్తాను. పూర్వ ప్రకరణంలో ఉంటుందండి. సంధి ప్రకరణంలో ఉంటుంది. సంధి ప్రకరణం. సరే మహోదయ. 6:1:102 అండి. ధన్యవాదం అమ్మా.
6, 1, 102. ఎవరైతే పంచపాఠం చెప్పించుకునే వాళ్ళు అకారాది క్రమంలో వాళ్ళకి కనిపిస్తుంది పంచపాఠం చెప్పించుకునే వాళ్ళు. అవును మహోదయ, మాకు కావాలి మహోదయ అది. ఎక్కడ దొరుకుతుంది? మరి ఇబ్బంది. అకారాది క్రమంలో ఉన్నాయి. ఏ సూత్రం కంటే ఆ సూత్రం క్రమంగా వెళ్తే తెలుస్తుంది. అబ్రివేషన్ ఉంటే బాగుంటుంది, నిజమే. చాలా ఇబ్బంది. ఓకే ఎక్కడ అండి. దొరుకుతుంది పుస్తకాలు మహోదయ? ప్రింటింగ్ అయిపోయాయంటే చూద్దాం. ఓకేనా, మా ప్రింట్ చేయిస్తేనా లేదంటే సరే. మనమే పుస్తకం మనం తయారు చేద్దాం. ఇబ్బంది లేదు. సరే మహోదయ. నాకు కూడా కావాలి మహోదయ అది. పుస్తకాలు అది ఉంటే వస్తు తెప్పిస్తా అండి. ఆ, ఓకేనా. ఓకే. మహోదయ సేట్ అన్నిట్ అంటే ఏమో చెప్తారా కొద్దిగా? సెట్ అంటే ఎక్కడైతే ఇటా సహా సెట్, ఎక్కడైతే ఆర్ధాతు ప్రత్యయానికి ఇట్ వస్తుందో అన్నమాట. ఎక్కడైతే ఇట్ వస్తుందో ధాతువులకు ప్రత్యయానికి మధ్యలో ఎక్కడైతే ఇట్ వస్తుందని సెట్ అంటాం. అంటే కొన్ని ధాతువులు ఇట్టు ప్రత్యయం వస్తుంది అని చెప్పబడింది అన్నమాట ధాతు పాఠంలో. కొన్ని ధాతువులకు ఇట్టు రాదు అని చెప్పబడింది. ఏ ధాతువుకైతే ఇట్టు తీసుకొస్తామని సెట్ ధాతువు అంటాము. ఏ ధాతువుకైతే ఇట్టు రాదు అని అనిట్ ధాతువు అంటాం. ఏ ధాతువులకైతే అంటే ఇది ఎలా తెలుస్తుంది? ఈ ధాతువుకు ఇట్టు వస్తుంది, ఈ ధాతువుకి రాదని అంటే మనం ధాతు పాఠం కంఠస్థం చేయాలి. ఇప్పుడు అష్టాధ్యాయ విధంగా సూత్రాలు 4,000 సూత్రాలు ఉన్నాయో అలాగే ధాతు పాఠంలో ధాతులు, ధాతు, ఎదు ధాతు అలాగా 2,000 ధాతులు ఉన్నాయి దాదాపు. అక్కడ ఈ ధాతువుకు ఇట్టు వస్తుంది, ఈ ధాతు ఇట్టు రాదు అని చెప్పబడిందండి. ఇది ఉదాత్తము, ఇది అనుదాత్తము అని చెప్పబడిందాం. దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. ఓకేనా. అలాగే అలాగే. ఏ ధాతువుకి ఇట్టు వస్తుందో ఇట్టు వస్తుందని సెట్ అంటాము. ఏ దానికి ఇట్టు రాదని అనిట్ అంటాం. ఓకేనా. మహోదయ వేట్ అని కూడా ఉంది, అదేంటండి? వాక్య ఇట్టు వేట్ గుణసంధి అయిపోయింది అక్కడ. ఇట్టే అండి. ఇట్టేనా అది? వాక్య ఇట్ ఈజ్ ఈక్వల్ టు వేట్ అయిపోయింది. అందువల్ల వా ప్లస్ ఇట్ అండి అది వేట్. ఇట్టే స్టేట్ అంటాం. ముందు ఏదైనా పదం ఉంటుంది, అయితే వా లేదా అర్థం చెప్పడం పోయి వా వచ్చింది, వాకి ఈకి కలిపితే వే అయిపోయింది. గుణసంధి చేస్తుంది, వేట్ కాదు. ఓకేనా. అసలు ఇంకా అండి అంతే మహోదయ. సరే మా. సింపుల్ గా ఏ ధాతుకు ఇట్టు వస్తుందని సెట్ అంటాము, ఏ ధాతుకు ఇట్టు రాదని అనిట్ అంటాము. ఓకేనా, ఒక మాటలు. అలాగే మహోదయ. ధన్యవాదాలు. నెక్స్ట్ చూడండి 49వ సూత్రము. దిక్ సంఖ్యే సంజ్ఞాయాం. దిక్ సంఖ్యే సంజ్ఞాయాం. దిక్ సంఖ్యే ప్రథమ విభక్తి ఏకవచనము. సంజ్ఞాయాం సప్తమి విభక్తి. ఫోన్ చేస్తున్నాడు. సంజ్ఞాయాం సప్తమి విభక్తి ఏకవచనం. చూడండి ఇప్పుడు సమాసం చూద్దాం. అంటే దిక్ సంఖ్యని విడగొట్టి చెప్పాడు ఇక్కడ. దిక్చ సంఖ్యాచ దిక్ సంఖ్యే. దిక్చ సంఖ్యాచ దిక్ సంఖ్యే ఇతరేతర యోగ ద్వంద్వ. ఇతరేతర యోగ ద్వంద్వ అనువృత్తి వచ్చేసి దిక్ సంఖ్య విడగొట్టి ఎన్ని పదాలు ఉన్నాయంటే దాంట్లో దిక్చ సంఖ్యాచ రెండు కలిపితే దిక్ సంఖ్యే అయిపోయి సమస్త పదంలో దిక్చ సంఖ్యాచ దిక్ సంఖ్యే ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం చెప్తున్నాడు. ఇది దిక్ అనే పదానికి సత్తా ఉంది, సంఖ్య అనే పదానికి ప్రాధాన్యత ఉంది. రెండింటి పదాలకు దిక్ అనే పదానికి సంఖ్య అనే పదానికి రెండింటికి ప్రాధాన్యత ఉంది. రెండింటివి ముఖ్యమైన శబ్దాలే. అందుకే ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం చెప్పి చెప్పుకున్నాం. ద్వంద్వ సమాసంలో రెండు పదాలకు ప్రాధాన్యత ఉంటుందన్న. కాబట్టి ఇక్కడ ఈ రెండు పదాలకు ప్రాధాన్యత ఉందని చెప్పి ఇక్కడ ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం చేసుకున్నాము. అనువృత్తి ఏమొస్తుంది? సమానాధికరణేన. సమానాధికరణేన తత్పురుష సుప్పు సహసుప సమాస. ఈ పదాల అన్నింటికి అనువృత్తి వస్తుంది. వస్తుంది ఈ పదాలన్నింటికి అనువృత్తి వస్తుంది. ఓకే. ఇప్పుడు చూడండి సమానాధికరణం చెప్పాం కదా. నేను చెప్పుకున్నాం సమాన అధికరణం అంటే ఏమిటి? ఏ రెండు క్రియలకైతే అధికరణం సమానంగా ఉంటుందో దాన్ని సమాన అధికరణం అంటాం. ఇప్పుడు
చదివేది మీరే, వింటున్నది మీరే. చదువుతున్నది ఒకరు, వినేది ఒకరైనా అనుకోండి, అధికరణం సమానం కాదు. అంటే రెండు క్రియలు జరిగినప్పుడు రెండు క్రియలకు కర్త ఒకరై ఉండాలి. అప్పుడు దాన్ని సమాన అధికరణం యస్య. సమానంగా ఉంది అధికరణం ఏ దానికైతే, ఏ శబ్దానికైతే, ఏ శబ్దాలకైతే దాన్ని సమానాధికరణం అంటాం. అర్థమైందా? ఇప్పుడు స్నాతాను భుక్తం అని చెప్పాం. స్నానం చేసిన తర్వాత భోజనం చేస్తున్నాడు అంటే ముందు స్నానం చేస్తున్నాడు, స్నానం చేసి ఒక క్రియ, తర్వాత భోజనం చేస్తున్నాడు, భోజనం చేసి ఒక క్రియ. అంటే స్నానం చేసేది అతడే, భోజనం చేసేది అతడే. స్నానం ఒకరు చేస్తున్నారు, భోజనం ఇంకొకరు చేస్తున్నారు అనుకోండి, అక్కడ కర్త సమానం కాదు, అధికరణం సమానం కాదు. అంటే రెండు క్రియలకు కర్త సమానంగా ఒకడే ఉండాలి, దాన్ని సమాన అధికరణం అంటాము. ఓకేనా? అది ఇక్కడ తీసుకోవాలి. ఫస్ట్ అర్థాన్ని చూడండి, అర్థాన్ని గమనించండి. దిక్వాచినః సంఖ్యావాచినశ్చ సుబంతాః సమానాధికరణేన సుబంతేన సహ. దిక్వాచినః సంఖ్యావాచినశ్చ సుబంతాః సమానాధికరణేన సమర్థేన సుబంతేన సహ సంజ్ఞాయాం విషయే, అంటే సంజ్ఞా విషయంలో, సంజ్ఞాయాం విషయే సమస్యంతే. సంజ్ఞాయాం విషయే సమస్యంతే అంటే సమాసం అవుతాయి. ఏ సమాసం అవుతాయి? తత్పురుషశ్చ సమాసో భవతి. తత్పురుష సమాసం అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇదే చెప్పారు ఇక్కడ. దిక్వాచిన సంఖ్యావాచి అంటే దిశావాచి శబ్దాలు కానీ, సంఖ్య అంటే 1, 2, 3 అవి సంఖ్యలు. అంటే దిశావాచి శబ్దాలు కానీ, అంటే దిశతో యుక్తమైన సుబంతాలు, లేదా సంఖ్యతో యుక్తమైన సంఖ్యావాచి సంఖ్యలు తెలియజేసే సుబంతాలు ఏవైతే ఉన్నాయో అవి. దిక్వాచిన సంఖ్యావాచినశ్చ సుబంతాః, ఈ రెండు సుబంతాలు ఏదంతా సమాసం అవుతాయంట? సమానాధికరణేన సమర్థేన సుబంతేన సహా. ఏ శబ్దానికైతే అధికరణం సమానంగా ఉందో అటువంటి సమానాధికరణ వాచి సుబంతంతో సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంది? తత్పురుష సమాసం అవుతుంది. ఏ విషయంలో అవుతుంది? సంజ్ఞాయాం విషయే, నామవాచక విషయంలో. ఏ విషయంలో? సంజ్ఞాయం విషయం అంటే ఏదో ఒక సంజ్ఞ, ఒక నామాన్ని తెలిపే విధంగా ఉండాలి. అలాంటి అర్థం, అలాంటి సందర్భం ఉంటే గిన సంజ్ఞాయం విషయే తత్పురుష సమాసో భవతి, తత్పురుష సమాసం అవుతుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పిందండి. ఓకే, సో ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయము. చూడండి ఉదాహరణ అదే విధంగా ఇచ్చేది ఇక్కడ స్లైడ్ మీద కనిపిస్తుందా మీకు? స్లైడ్ మీద కనిపిస్తుంది కదండి అందరికి? ఇంకా రాలేదు నాకు. రాలేదా? వస్తుంది. వచ్చింది మహోదయ, కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చింది. ఓకే, ఉదాహరణ ఏమిచ్చారు ఇక్కడ? చూడండి, దిగ్వాచిన సంఖ్యావాచినశ్చ సుబంతాః సమానాధికరణేన సమర్థేన సుబంతేన సహ సంజ్ఞాయాం విషయ, సంజ్ఞా విషయంలో అంటే నామవాచక విషయంలో సమస్యంతే అంటే సమాసం అవుతాయి. ఏ సమాసం అవుతాయి? తత్పురుషశ్చ సమాసో భవతి, తత్పురుష సమాసం అవుతాయి అన్నమాట. ఉదాహరణ అదేవిధంగా ఇచ్చారు ఇక్కడ. పూర్వాచ అసౌ ఇషు కామ శమీచ. పూర్వాచ అసౌ ఇషు కామ శమీచ. అసౌ అనేది అధశబ్దం యొక్క రూపం అండి. అధశబ్దానికి పుల్లింగంలో ఏకవచనం, ప్రథమ భక్తి ఏకవచనం. పూర్వాచ అసౌ కామ శమీ, ఇది అయిపోయింది. పూర్వేషు కామ శమీ, ఏంటి? పూర్వేషు కామశమి. పూర్వ దిశావాచక శబ్దం అండి. దిశావాచక శబ్దం ఏంటి? ఇషు కామశమి, ఇషు కామశమి రెండు కలిపి ఒకటే అంట. ఇషు కామశమి అనే శబ్దానికి అధికరణం ఒకటే, కాబట్టి సమానాధికరణ శబ్దం కాబట్టి ఆ ఇషు కామ శబ్ది పూర్వ శబ్దానికి ఇషు కామశమి అనే శబ్దంతో సమాసమైంది. ఏ సమాసం? తత్పురుష సమాసం అయిపోయినా. పూర్వ అనే దిశావాచక శబ్దము, ఇషు కామ శమి ఇది సమానాధికరణ సుబంతం. కాబట్టి పూర్వ అనే సుబంతము
అపరేషు కామ శమి, అపరేషు కామశమి, అపర కామశమి. ఓకేనా? ఇక్కడ అపరేషు కామశమి, అపర కామశమి. అంటే అపర దిశ అంటే వేరే దిశ. ఇక్కడ పూర్వ దిశ, అపర దిశ అంటే భిన్న దిశ, ఏదో ఒక వేరే ఒకటి. ఇది దిశావాచ శబ్దమే. అపరేషు కామశమి, అపర కామశమి, ఇవి దిశావాచ శబ్దానికి ఉదాహరణ ఇచ్చారు. అంటే ఇక్కడ కూడా పూర్వాసు ఇషు కామ శమిసు అని పెట్టుకున్నారు సామాన్యంగా. సో ఈ సూత్రం ప్రకారంగా దిశావాచి పూర్వ శబ్దము ఇషు కామ శమి అనే సమానాధిక సుబంధంతో సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంది? ఈ సూత్రం ప్రకారంగా తత్పురుష సమాసం అవుతుంది అన్నమాట. సో సమాసం కాగానే విభక్తులకు చేసుకుంటాం. పూర్వ ఇషు కామ శమి అవుతుంది. పూర్వ ఇషు కామ శమి. ఇక్కడ పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు అనే సూత్రం ప్రకారంగా 6:3:41 ఒకటి గుర్తు పెట్టుకోండి. ఏం చేస్తుందంటే పుంవత్ పూర్వ దీర్ఘం ఉంది కదా, పూర్వ పదంలో పూర్వ ఇషు కామ శమి, ఈ రెండు పదాలు ఉన్నాయి మనకు విభక్తులకు చేసిన తర్వాత. పూర్వ పదంలో ఉండే దీర్ఘం పూర్వ అని ఉంది కదా, దానికి హ్రస్వం అవుతుంది అన్నమాట. ఎలా అవుతుంది? పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు అనే ప్రకారంగా స్త్రీలింగ శబ్దం పుంవత్ భావం అయిపోతుంది, పుల్లింగం యొక్క భావం అయిపోతుంది అన్నమాట. కాబట్టి పూర్వ అనేది పూర్వగా మాది. పూర్వ ఇషు కామశమి, పూర్వ ఇషు కామశమి. చూడండి ఈ సూత్రము. ఇది మీకు సూత్రము, ఆ సూత్రం చెప్పుకుంటే మీకు స్పష్టం అవుతుంది. కేవలం ఇలా కొంచెం గుర్తు పెట్టుకోండి. ఏంటి చూడండి. అర్థ పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు, ఇది మన సూత్రము. దీని యొక్క సూత్రార్థం గమనించండి. కర్మధారయే సమాసే అంటే కర్మధారయ సమాసంలో జాతీయ, ఇది కర్మధార సమాసం చెప్పుకున్నాను అంటే సమానాధికారి సమాసం అన్నమాట. ఇక్కడ జాతీయ దేశీయ ఇది ఏతయోశ్చ ప్రత్యయో పరతః, ఈ ప్రత్యయాలు పక్కన ఉంటే భాషిత పుంస్కాదనం శ్రియాం పుంవత్ భవతి. సో ఇక్కడ కర్మధార సమాసం ఉంది కాబట్టి ముఖ్యంగా కర్మధార సమాసంలో మనకు మీ జాతీయ దేశీయ ప్రత్యయాలు ఉన్నాయి కాబట్టి, దేశీయ ప్రత్యయం ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఇషు కామశమి అనేది. సో అది పక్కన ఉంటే ముందుండే స్త్రీలింగానికి స్త్రీ ప్రత్యయానికి పుంవత్ భావం అయిపోయింది. ఓకేనా? ఈ సూత్రం ద్వారా పుంవత్ భావం అయిపోయింది, పుల్లింగం అయిపోయింది అన్నమాట. స్త్రీలింగం అనేది పుల్లింగంగా మారిపోయింది. అందుకే స్త్రీలింగం దీర్ఘం అనేది హ్రస్వంగా మాది. పూర్వ అనేది పూర్వ అయిపోయింది. ఈ స్లైడ్ మార్చండి. సో పూర్వ ఇషు కామశమి, పూర్వ ఇషు కామశమి. ఇప్పుడు పూర్వలో ఉండే అకారము, ఇషు కామశమిలో ఉండే ఇకారము, ఆ ఈ కలిస్తే గుణం అయిపోయింది. ఏం ఆత్ గుణ ప్రకారం గుణం చేస్తే ఏ అయిపోయింది. ఆ ఈకి గుణం చేస్తే మధ్యలో అయిపోయింది. గుణ సంధి ఆత్ గుణ ప్రకారం గుణం చేస్తే ఏ అయిపోయింది. అందుకే పూర్వే అయిపోయింది. పూర్వేషు కామశమి, పూర్వేషు కామశమి అలా వచ్చింది. మన సమస్త పదం చేత సు తెచ్చుకుంటాము. ఆ సుకి హల్యాభ్యో దీర్ఘ శృతిస్య ప్రిక్తం హల్ ప్రకారంగా ఎంత సుబంతానికి పక్కలో ఉండే సుప్పుకి లుక్కు చేసేస్తాము. సో అప్పుడు పూర్వేషు కామశమి అనే రూపం వస్తున్నది. అలాగే అపరా సు ఇషు కామశమి, అపరాసు ఇషు కామశమి. సో ఇక్కడ ఇదే సూత్రం సమాసము విభక్తి యుక్కు అపర ఇషు కామశమి. అపరలో ఉండే అకారం ఇషు కామశమిలో ఉండే ఇకారానికి రెండింటి మధ్య గుణం చేస్తే అపరేషు కామశమి అయిపోయింది. అపరేషు కామశమి. తర్వాత సు తెచ్చుకుంటాము. ఆ సుకి హల్యాభ్యో దీర్ఘ శృతిస్య ప్రిక్తం హల్ ప్రకారం లుక్కు చేస్తే అపరేషు కామశమి అలాగ ఉండిపోతుంది. ఓకే, ఇవి ఉదాహరణలు. ఇప్పుడు సంఖ్యావాచి శబ్దానికి ఉదాహరణ చూపిస్తున్నాడు. సూత్ర దిక్ సంఖ్య అని చెప్పారా, దిశావాచికి ఉదాహరణ అంటే చూసాము. సంఖ్యావాచి శబ్దానికి ఉదాహరణ చూపిస్తున్నాయి ఇక్కడ. ఏంటి? పంచచ తే ఆమ్రాహ, 5. ఇంకా
ఆమ్ర అంటే మామిడి పండ్లు. ఆ 5 మామిడి పండ్లు. దాన్ని పంచామ్రాహ 5 మామిడి ఆమ్ర అంటే 5 ఆమ్ర ఫలములు అంటే మామిడి పండ్లు. సప్తాచతే ఋషయః 7 ఋషులు. సప్తాచతే ఋషయః సప్త ఋషయః. పంచచ తే ఆమ్రాః పంచామ్రాః. సప్తచ తే ఋషయః సప్త ఋషయః. సప్త ఋషయః. ఓకేనా? సో ఈ రకంగా ఇవి పూర్వంలో పంచ అనే సంఖ్య కనిపిస్తుంది, తర్వాత సప్త ఋషయలో సప్త అనే సంఖ్య కనిపిస్తుంది అన్నమాట. ఓకే, ఇవి అందుకే సంఖ్యావాచి సుబంతము సమానాధికరణ వాచి సుబంతతో సమాసం అవుతుంది. సమానాధికరణ వాచి ఋషి శబ్దంతో సమాసం అయిందన్నమాట. అందుకే సమాసం చేయగానే ఇక్కడ పంచ జస్సు ఆమ్ర జస్ అని పెట్టుకుంటామండి. పంచన్ జస్ ఆమ్ర జస్. తో ఈ సూత్రం దగ్గర సమాసం చేయగానే విభక్తి లుక్ అయిపోతుంది. పంచన్ ఆమ్ర అలా మిగులుతుంది. పంచంలో ఉండే నకారానికి మాత్రము నలోప ప్రాతిపదికాంతస్య ప్రకారంగా నకారం లోపం అయిపోతుంది. అప్పుడు ఓన్లీ పంచ ఆమ్ర. మన పంచ ఆమ్ర అనే సమస్త పదం చేత జ్ఞా ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి సు ఔ జస్ జస్ తెచ్చుకుంటాం బహువచనంలో. జస్ తెచ్చుకొని ఆ జస్ కి అనుబంధం లోపం చేస్తే అస్సు మిగులుతుంది. మళ్ళీ ప్రథమయో పూర్వ సవర్ణ ప్రకారంగా పూర్వరూపం చేసుకుని కలుపుకుంటే పంచామ్రాస్ అయిపోతుంది. ఆ సకారానికి ఋత్వ విసర్గం చేసుకుంటే పంచామ్రాహ. అలాగే సప్తన్ జస్ రిషి జస్. సప్తన్ జస్ రిషి జస్. ఇక్కడ కూడా సప్తన్ జస్ రిషి జస్ లో కూడా ఈ సూత్రం ప్రకారం సమాసం చేస్తాము. సమాసం చేయగానే విభక్తి లుక్ అయిపోతుంది. అప్పుడు సప్తన్ రిషి వస్తుంది. ఇక్కడ నలోప ప్రాతిపదికాంతస్య ప్రకారం సప్తంలో ఉండి నకారంగా అనుమతి లోపం చేస్తాము. ఓన్లీ సప్తా మిగులుతుంది. సప్త ఋషయ సప్త ఋషి. సో సప్త ఋషి అయిపోయింది. ఆ సప్త ఋషి ఉన్న తర్వాత పక్కన జస్ వస్తుంది. బహుశలో పక్కనే వస్తుంది పంచ సప్త ఋషి అలా ఉంది. సప్త ఋషి పక్కన బహువచనంలో జస్ తెచ్చుకుంటాము. జస్ కి అనుమతిలో వేస్తే అస్ వస్తుంది. సో సప్త ఋషి అస్. సప్త ఋషి అస్. ఇక్కడ ఈక్వైచి ప్రకారం యా వేస్తే పంచ ఋషయ. పంచ ఋషి ఇక్కడ పంచ ఋషి ప్లస్ అస్ ఉంది కదా. ఋషికి ఇక్కడ ఎనసంధి చేద్దాం. ఎనసంధి చేసినప్పుడు ఏమవుతుంది? యా వస్తుంది. యా హలంతానికి అస్క ఆ కలిపితే పంచ ఋషయస్ అయిపోతుంది. పంచ ఋషయస్ సకారానికి ససోదు కదవ సానియులు విసర్జన ప్రకారంగా విసర్గం చేస్తే పంచ ఋషయ. అలాగే సప్త ఋషయ అలా వస్తుంది. ఇక్కడ సప్త ఋషయ అనే రూపం సిద్ధిస్తుందండి. ఓకేనా? ఓకే, అదే విధంగా ఇక్కడ ఇచ్చాడు. సో ఈ రకంగా పంచ ఋషయ సప్త ఋషయ అనే రూపాలు మనకు సిద్ధిస్తాయండి. అస్తు. సో ఇవి ఈ సూత్రం యొక్క అభిప్రాయము, దీనికి సంబంధించిన ఉదాహరణలు. ఇప్పుడు ఇందులో ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే అడగండి. మహోదయ, జీ సంఖ్యాపూర్వో ద్విగు అనే ఒక సూత్రం వచ్చింది కదండి. అవునండి, సంఖ్యాపూర్వ దిగు. దాని ప్రకారం ఇది ద్విగు సమాసం అవ్వాలి కదా. అంటే ఉంటుంది, కానీ దీన్ని దిగు సమాసం చేసుకున్న వల్ల ప్రయోజనం అంటే ఏం లేదు. దిగు సమాసం చేసుకోవడం వల్ల దాని వల్ల ప్రయోజనం ఏం లేదు కాబట్టి అసలు రాలేదు. సంఖ్యాపూర్వ దిగు సూత్రం ప్రకారం దిగు సమాసం వస్తుంది. ఎప్పుడైతే దిగు సమాసం అయిందో దానికి తత్పురుష సంజ్ఞ కూడా వచ్చేస్తుంది. సమాసం అయిపోతే తత్పురుష సమాసం అయిపోతుంది అని మనకి 22వ సూత్రంలో చెప్పారు. అది అదే ఇక్కడ మన తత్వ సమాస ప్రకారంలో ఉంది కదా. తత్వ సమాసం ఆల్రెడీ వచ్చేసింది కదా, పైన అనుమతి వస్తుంది మనకు.
అదే దీనికి దిగు తత్పురుష సమాసం పేరు పెట్టుకున్నాం. దిగు సమాసం పెట్టుకొని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఈ సూత్రం ప్రకారమే దిశావాచి సంఖ్యావాచి సుబంతము వేరే సుబంతంతో తత్పురుష సమాసం అవుతుంది. ఇది కూడా అదే ప్రకారంలో ఉంది. దాంతో సంఖ్యాపూర్వ దిగుతో మనకు దిగు సంఖ్య పేరు పెట్టుకుని తత్పురుష సమాసం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ అదే తత్పురుష సమాసం ఉంది. ఎక్కడైతే లేదో అక్కడ సంఖ్యాపూర్వ దిగు ప్రకారంగా తత్పురుష సంఖ్య పేరు పెట్టుకుని అక్కడ ఉపయోగం అక్కడ సార్థకం అవుతున్నమాట. ఆలోచించే ప్రకారంలో ఉంది కాబట్టి ఇక్కడ అవసరం లేదు. కాబట్టి దిశావాచి సంఖ్యావాచి ఉండాలి, అది సంధ్యా విషేకమే ఉండాలి. అటువంటప్పుడు ఈ సూత్రం ప్రకారంగా తత్పు సమాసం అవుతుంది. ఓకేనా? కొంచెం సూక్ష్మంగా భిన్నంగా ఉంటుంది. సరే మహోదయ. ఆచార్య ద్విగు సమాసం కూడా తత్పురుష ద్విగు సమాసం కూడా తత్పురుష సంఖ్య అవుతుంది కదండి. ద్విగు సమాసం తత్పురుష సమాసం, అందుకే ద్విగు సమాసం తత్పురుష సంఖ్యకో భవతి. ఆ తత్పురుష సమాసం పేరు ఎలా వస్తుంది? వాటి ప్రయోజనాలు భిన్నంగా ఉంటాయంట. అంటే ఆ దిగు సమాసం నిమిత్తం చేసుకుని సంఖ్యాపూర్వ దిగు ప్రకారంగా అక్కడ వేరు సూత్రాలు ప్రాప్తమయ్యాయన్నమాట. వాటి కోసం అక్కడ పనిచేస్తుంది. ఇక్కడ మనకు ఆ దిగు సమాసం నిమిత్తం చేసుకుని తత్పురుష సమాసాన్ని ఆధారభూతంగా మనకి ఇటువంటి ఏ ఉపయోగం లేదు ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి. వేరే సందర్భాల్లో వేరే ఉదాహరణలో వీటి యొక్క ఉపయోగిత ఉండొచ్చు. ఇక్కడ ఈ సందర్భంలో ఈ ఉదాహరణలో ఏ ఉపయోగిత లేదా, అందుకే ఇక్కడ అది చూపించేదామంట. మనం అర్థమైందండి? ఇక్కడ అర్థమైంది మహోదయ. ఉపయోగం లేదన్నమాట. అందుకే ఇక్కడ మనం సంఖ్యా పూర్వ దిగు ప్రకారం దిగు సంఖ్య పేరు పెట్టుకోవాలి. ఓకేనా? ప్రయోజనం ఉంటే ఖచ్చితంగా వచ్చేది. ఇక్కడ సంఖ్య ఉంది కదా, లేదు కాబట్టి మనకు ఇక్కడ అవసరం లేదు. ఏదైతే ప్రాప్తం అది చూసుకోవాలి. ఇక్కడ కేవలం దిశావాసి సుబంతము లేదా సంఖ్యావాసి సుబంతము సమానాధికారి సుబంతో సమాసం చేస్తే ఎలా ఉంటుంది అది కేవలం చూపించడమే ముఖ్య లక్ష్యం, ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఉదాహరణ ఇచ్చదా అవి మనం చూసాం. ఫస్ట్ ఓకే అండి. నెక్స్ట్ చూడండి, స్లైడ్ మార్చండి. తద్దితార్థోత్తర పద సమాహారేచ, ఇది కొంచెం గమనించాల్సిన సూత్రము. తద్దితార్థోత్తర పద సమాహారేచ, ఇది కొంచెం చాలా మందికి అంత త్వరగా అర్థం కాదు. అర్థం చేసుకుని సింపుల్ గా ఉంటుంది. దీని విగ్రహవాక్యం సమాసం బాగా గమనించండి. తద్దితార్థోత్తర పద సమాహారేచ, ఇది అంతా కలిసి ఒక పదం. సమాహారే సప్తమి భక్తి ఏకవచనం. చ అవ్యయ పదం. చ అంటే ఏమిటి? అవ్యయ పదం. ఓకేనా? సమాసం చూడండి. తద్దితస్య అర్థః తద్దితస్య అర్థః తద్దితార్థః. తద్దితస్య అర్థః తద్దిత అంటే తద్దిత ప్రత్యయం యొక్క అర్థాన్ని తద్దితార్థ అంటాం. అంటే తద్దిత ప్రత్యయం అంటే ఏమిటి? 4వ అధ్యాయంలో ఉండే ప్రత్యయం తద్దిత ప్రత్యయం అంటాం. ఏ ధాతువు చేత అయితే ఏ శబ్దం చేత అయితే 4వ అధ్యాయంలో ఉండే ప్రత్యయం తీసుకొస్తామో దాన్ని తద్దిత ప్రత్యయం అంటాం. అదే ఆ తద్దిత ప్రత్యయం అంటే ఒక అర్థం కూడా ఉంటుంది. అందుకే తద్దితస్య అర్థ అంటే తద్దిత ప్రత్యయం యొక్క అర్థం ఏదైతే ఉందో దాన్ని తద్దితార్థ అంటాం. అంటే తద్దిత ప్రత్యయం యొక్క అర్థం ఏదైతే ఉందో దాన్ని తద్దితార్థ కింద చెప్పుకుంటాం అన్నమాట. ఫస్ట్ అండి, ఇక్కడ వినిపిస్తుందండి ఇప్పుడు? హరి ఓం. వినిపిస్తుంది మహోదయ. ఇప్పుడు వినిపిస్తుంది, అంతకు ముందు వినిపించలేదండి. ఇందాక వినిపించలేదా? ఇప్పుడు చూడండి,
తద్దితార్థోత్తర పద సమాహారే, ఇది సప్తమి విభక్తి ఏకవచనం. చ అవ్యయపదం. తద్దితస్య అర్థః తద్దితార్థః, తద్దితస్య అర్థః తద్దితార్థః, తద్దితస్య అర్థః తద్దితార్థః. అంటే తద్దిత ప్రత్యయం యొక్క అర్థం అవుతుందని తద్దితార్థం అంటామంట. ఇదేంటి? షష్ఠి తత్పురుష సమాసం. ఏ సమాసము? షష్ఠి తత్పురుష సమాసం అన్నమాట. ఓకేనా? షష్ఠి విభక్తి విడగొట్టినాం కాబట్టి. నెక్స్ట్ తద్దితార్థశ్చ ఉత్తర పదం చ, తద్దితార్థశ్చ ఉత్తర పదం చ, తద్దితార్థశ్చ అంటే తద్దిత ప్రత్యయం యొక్క అర్థము ప్లస్ ఉత్తర పదం ఏదైతే ఉందో, తద్దితార్థశ్చ ఉత్తర పదం చ సమాహారశ్చ. 3 పదాలు కలిపాము. ఒకటి తద్దితార్థము, ఒకటి ఇంకా ఉత్తర పదము ప్లస్ సమాహారం సమూహము. ఈ 3 కలిపి ఏమైపోయాము చెప్పాము? తద్దితార్థము ఒకటి అంటే తద్దిత ప్రత్యయం యొక్క అర్థం ఉండాలి, ఉత్తర పదం ఉండాలి, ప్లస్ సమాహార అంటే సమూహం ఉండాలి. తద్దితార్థశ్చ ఉత్తర పదం చ సమాహారశ్చ, సమాహారశ్చ తద్దితార్థోత్తర పద సమాహారం. తద్దితార్థోత్తర ఈ 3 కలిపితే అవుతుంది తద్దితార్థోత్తర అంటే తద్దిత ప్లస్ అర్థ ప్లస్ ఉత్తర పద. తద్దితార్థాలో ఉండే ఆకారము, ఉత్తర పదంలో ఉండే ఉకారము. ఆవు కలిస్తే ఏమైపోతుంది? ఓ అయిపోతుంది. ఆవు కలిస్తే ఏమైపోతుంది? ఓ అయిపోతుంది. తద్దితార్థోత్తర అయిపోయింది. అయిపోయింది తద్దితార్థోత్తర. పక్కన పద సమాహారం ఉంది, అది కలుపుతాం. తద్దితార్థోత్తర పద సమాహారం. ఓకే, తద్దితార్థోత్తర పద సమాహారం. తస్మిన్ తస్మిన్ తద్దితార్థోత్తర పద సమాహారే అలా వస్తుంది అన్నమాట. సో 3 పదాలు గమనించాలి. ఒకటి తద్దితార్థము, ఉత్తర పదము, సమాహారం, సమూహము. ఈ 3 కలిపితే తద్దితార్థోత్తర పద సమాహారం అయిపోయింది. సమస్త పదం ఒకే పదం అయిపోయింది. 3 పదాలను కలిపి ఒకే పదంగా మార్చుకున్నాం చూడండి. అందుకే సమస్త పదం అయిపోయింది తద్దితార్థ పద సమాహారం. తస్మిన్ సప్తమి విభక్తి తీసుకెళ్తాం మళ్ళీ. తస్మిన్ తద్దితార్థోత్తర పద సమాహారే. అలాగా పదాలను విడగొట్టుకుని వాటిని కలిపినప్పుడు ఇలా వస్తుంది అని మనం చూసాం. ఇదేంటి? సమాహార ద్వంద్వ సమాసం. అంటే అన్ని పదాలు కలిపి చెప్పామట. తదితార్థము యొక్క తది ప్రత్యయం యొక్క అర్థాన్ని, ఉత్తర పదం యొక్క అర్థాన్ని, సమాహారం యొక్క అర్థం 3 కలిపితే దీన్నే తద్దితార్థోత్తర పద సమాహారం అయిపోయింది. తస్మిన్ తద్దితార్థోత్తర పద సమాహారే. ఓకే, ఇది సమాహార ద్వంద్వ సమాసం. ఏ సమాసం అయిపోయింది? సమాహార ద్వంద్వ సమాసం. ఇక తద్దితార్థోత్తర అనేది మీకు కన్ఫ్యూజ్ కావాలి. తద్దితార్థ ప్లస్ ఉత్తర పద, తద్దితార్థ ప్లస్ ఉత్తర పద, తద్దితార్థ ప్లస్ ఉత్తర పద. ఈ రెండింటి మధ్య గుణం చేస్తే తద్దితార్థోత్తర అయిపోయింది. ఆ ఊ కలిస్తే ఓ అయిపోయింది. అందుకే తద్దితార్థోత్తర అయిపోయింది. అది వేరే శబ్దం ఏదో అనుకోవద్దు. ఇది మనకు విగ్రహ వాక్యం ద్వారా కొంచెం పదాలను సమస్త పదాలను విడగొట్టుకొని చెప్పుకున్నాం. నెక్స్ట్ అనువృత్తి చూడండి. అనువృత్తి ఏమొస్తుంది? దిక్ సంఖ్యకి అనువృత్తి వస్తుంది పైనుంచి. సమానాధికరణేన ఇది అనువృత్తి వస్తుంది. తత్పురుష విభాష సుప్పు సహసుప సమాసః. దిక్ సంఖ్యే సమానాధికరణేన తత్పురుష వినిపించడం లేదు ఆచార్య. హలో, ఏంటండి? వినిపించలేదండి మధ్యలో. ఓకే అండి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ అనువృత్తి వస్తాయి. దిక్ సంఖ్య సమానాధికరణేన తత్పురుష విభాష సుప్పు సహసుప సమాస, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థం గమనించండి. తద్దితార్థే, ఇది తద్దితార్థే అంటే తద్దితం యొక్క, అంటే తద్దితార్థ అంటే తద్దితస్య అర్థ తద్దితార్థం ఏమంటే తద్దిత ప్రత్యయం యొక్క అర్థం అయితే ఉందో, అంటే శబ్దం చేత 4వ అధ్యాయం నుండి ప్రతిని తీసుకొచ్చాం.
ప్రత్యయం ఖచ్చితంగా ఏదో ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థం ఏదైతుంది దాన్ని తద్దితార్థం అని అంటే తద్దిత ప్రత్యయం యొక్క అర్థాన్ని తద్దితార్థం. ఆ తద్దిత ప్రత్యయం యొక్క అర్థంలో ఉదాహరణ చెప్పుకున్నాం. తద్దితార్థే ఏంటివి సూత్రాసం చెప్పుకున్నాం. తద్దితార్థ అంటే తద్దితోత్పత్తి విషయ అంటే తద్దిత ప్రత్యయం తెచ్చుకుంటాము అనే విషయంలో అంటే తద్దిత ప్రత్యయం రాబోతుంది అని చెప్పే ముందే ఊహించి ఈ శబ్దంలో ఇలా ఉందంటే ఖచ్చితంగా తద్దిత ప్రత్యయం వస్తుంది. ఆ ప్రత్యయం ముందే వస్తుందని చెప్పి ఊహించి మనం వేరే పనులు చేసుకోవడం ముందే చేసుకోవడం అన్నమాట. మనం ఏ విధంగా ఒక విఐపి వస్తున్నా అంటే అది కన్ఫర్మ్ తెలిసినప్పుడు దానికి సంబంధించిన ఏర్పాట్లు ముందే చేసుకుంటాం అన్నమాట. వస్తున్నా తెలిసింది కాబట్టి అలాగే తద్దిత ప్రత్యయం వస్తుంది తెలిసినప్పుడు రాకముందే అన్ని దానికి సంబంధించిన పనులు ఏమైనా చేసేసుకుంటాం అన్నమాట. అది ఖచ్చితంగా వస్తున్న భావనతోటే అది రాకుండా కూడా ముందే పనులు చేసేస్తాం అన్నమాట. అలాగే ఇక్కడ తద్దితోత్పత్తి తద్దితా ప్లస్ ఉత్పత్తి ఇక్కడ గుణసంధి ఎరిగింది. తద్దితా ప్లస్ ఉత్పత్తి తద్దితోత్పత్తి విషయంలో ఇంకా అంటే తద్దిత ప్రత్యయం యొక్క ఉత్పత్తి అంటే ఉత్పన్నం అంటే వస్తుంది అనే విషయంలో ఇంకా ఉత్తర పదేశ పదత ఇంకా ఉత్తర పదం పక్కన ఉండాలంట. ఒక ఆప్షన్ ఏంటి తద్దిత ప్రత్యయం ఉత్పత్తి అవుతుంది అని తద్దిత ప్రత్యయం తెచ్చుకోబోతున్నాం అనే విషయం ఉండాలి, ఆ సందర్భం ఉండాలి. లేదా ఉత్తర పదేశ లేదా ఉత్తర పదం పక్కన ఉండాలి. సమాసం చేసుకుని ఖచ్చితంగా ఉత్తర పదం పక్కన ఉంటుంది. ఉత్తర పదేశ పదత ఈ ఉత్తర పదం పక్కన ఉండాలి. ఇంకా సమాహారేచ ఇంకా సమాహార అభిధేయ ఉండాలి. సమూహం యొక్క ఆకాంక్ష ఉండాలి అంటే సమూహం ఉండాలి. అలా సమూహార్థం ఉంటే కూడా సమాహారే అభిధేయ ఇంకా సమాహార అభిధేయమైనప్పుడు అంటే అభిలక్షంగా ఉన్నప్పుడు సమూహవాచక అర్థము ఉన్నప్పుడు ఇంకేంటి దిక్ సంఖ్యే సుబంతే దిశావాచి సుబంతం గాని సంఖ్యావాచి సుబంతం గాని ఉంటేనా అప్పుడు సమర్థేన సమానాధికరణ వాచిన సుబంతేన సహ విభాష సమస్యేతే తత్పురుషశ్చ సమాసో భవతి. అంటే ఇవన్నీ కండిషన్స్ పెట్టాం. ఒకటి తద్దిత ప్రత్యయం యొక్క విషయంలో ఉత్తర పదం పక్కన ఉంటే సమూహ అభిధేయంగా ఉంటే ఇంకా దిశావాచి సంఖ్యావాచి సుబంతాలు ఏమైనా అంటే ఇటువంటి ఉన్నది దిశావాచి సుబంతం కావచ్చు, సంఖ్యావాచి సుబంతం కావచ్చు, సమాహారం అర్థం ఇచ్చే సుబంతం కావచ్చు, ఉత్తర పదం ఉండే సుబంతము లేదా తద్దితోత్పత్తి విషయంలో ఉండే సుబంతం. ఈ సుబంతాలు సమర్థైన సమానాధికరణ వాచిన సుబంతంతో సమర్థవంతమైన సమానాధికరణం అంటే సమానంగా ఉండి అధికరణం ఏ శబ్దానికి అయితే ఆ శబ్దంతో ఏమవుతుంది సమానాధికరణ వాచిన సుబంతేన సుబంతంతో విభాష వికల్పంగా సమస్యతే సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంది తత్పురుషశ్చ సమాసం అవుతుంది, తత్పురుష సమాసం అవుతుంది అన్నమాట. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఓకే అండి, ఇది అర్థమైందండి. తద్దితార్థం యొక్క విషయం ఉపస్థితమైనప్పుడు ఉత్తర పదం పరంగా ఉన్నప్పుడు ఇంకా సమూహ వాచ్యము ఉపస్థితమైనప్పుడు కూడా దిశావాచి తథా సంఖ్యావా సుబంతాలతోటి అంటే దిశావాచి సంఖ్యావా సుబంతం మనకు ఆల్రెడీ పైనుంచి వస్తున్నాయి. ఇక్కడ మనకు తద్దిత ప్రత్యయం యొక్క విషయంలో ఉత్తర పదం పదంగా ఉన్నప్పుడు సమూహం వాచ్యం అవిధేయమైనప్పుడు వీటిల్లో కూడా ఇంకా దిశావాచి సంఖ్యావాచి సుబంతాలతోటి కూడా సమానాధికరణ సుబంతంతో సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంది తత్పురుష సమాసం అవుతుంది చెప్పి ఈ సూత్రం మనకు చెప్పిందండి. ఓకే, సో అదే విధంగా ఉదాహరణ ఇచ్చారు చూడండి. ఇక్కడ పూర్వస్యాం శాలాయాం భవః పౌర్వశాల. ఇక్కడ పూర్వ అనే సంఖ్యావాచి సుబంతం అండి. పూర్వస్యాం శాలాయాం భవః పౌర్వశాల. ఇక్కడ ఈ సూత్రం ప్రకారంగా ఉత్తర పదం పక్కన ఉంది కాబట్టి ఇంకా దిశావాచి సుబంతం పూర్వ అనే దిశావాచి కదా, పూర్వ దిశావాచి సుబంతం ఉంది కాబట్టి మనకి ఈ తద్దితార్థోత్తర పద సమాహారేచ ప్రకారంగా సమాసం అవుతుంది. సో సమాసం కాగానే సుప్లుక్ అయిపోతామండి. సో విభక్తి ఏ విధంగా పెట్టుకుంటాం పూర్వస్యాం శాలాయాం భవః. విగ్రహవాక్యం ఎలా ఉంది సప్తమి విభక్తిలో విడగొట్టుకున్నామట. అందుకే పూర్వస్యాం అంటే పూర్వాంగి శాలాంగి రెండు సప్తమి విభక్తి విడగొట్టుకున్నాం కాబట్టి పూర్వాంగి శాలాంగి.
శాలాంగి. ఓకే, ఇక్కడ ఈ సూత్రం ప్రకారంగా అంటే పూర్వశాలలో ఉన్నటువంటి అనే అర్థంలో, పూర్వశాలలో ఉన్నటువంటి అనే అర్థంలో. ఓకేనా? సో పూర్వాంగి శాలాంగి ఈ సూత్రం ప్రకారం మనం సమాసం చేసుకునే విభక్తులకు అప్పుడేమవుతుంది? పూర్వ మహోదయ పూర్వశాల అలా వస్తుంది. పూర్వశాల ఇక్కడ మనము తదితో ప్రత్యయం తెచ్చుకుంటామండి. ఇక్కడ పూర్వశాలలో తదిత ప్రత్యయం వస్తుందన్నమాట. ఖచ్చితంగా తద్దిత ప్రత్యయం తెచ్చుకుంటాం కాబట్టి ఆ తదిత ప్రత్యయం సమాసాంత అచ్చుప్రత్యయం వస్తుంది. ఇక్కడ పూర్వశాలనే సమాసాంత అచ్చుప్రత్యయం వస్తుంది, తదిత ప్రత్యయం వస్తుంది. అది ముందుగానే ఆ తదిత ప్రత్యయం వచ్చినప్పుడు ఏమవుతుంది? వెంటనే పూర్వలో ఉండే ఉకారానికి వృద్ధి చేసుకుంటాం. ఏం చేసుకుంటామండి? వృద్ధి చేస్తాం. అప్పుడు పౌర్వశాల వస్తుంది. ఇది పరిశిష్టంలో ఉంటుంది చూడండి, పరిశిష్టం గమనించండి. అప్పుడు ఏమవుతుంది? పూర్వ శబ్దానికి వృద్ధి చేస్తే పౌర్వ అయిపోతుంది. ఏమవుతుంది? పౌర్వ అయిపోతుంది. పౌర్వశాల, పౌర్వశాల అలా వస్తుంది. పౌర్వశాల అలా వస్తుంది. పౌర్వశాల అభివృద్ధి చేస్తాము. సో పూర్వశాల అలా ఉంది కదా, దానికి ముందుగా పూర్వ అనే శబ్దానికి పూర్వాంగి శాలాంగి పెట్టాము. ఇక్కడ మేము పూర్వాంగి పెట్టే పూర్వాలో మనం ముందుగానే పెట్టుకుంటప్పుడు అలౌకిక విగ్రహవాక్యం పెట్టుకుంటామండి. దీర్ఘం పెట్టుకో. పూర్వాంగి శాలాంగి. పూర్వాలు దీర్ఘం ఉంది, శాల దీర్ఘం ఉంది. ఎందుకంటే పూర్వశ్యాం శాలాయాం విగ్రహవాక్యం రెండు కూడా సప్తమి విభక్తిలో ఉన్నాయి. అందుకే పూర్వాంగి శాలాంగి. మన ప్రకృతి సూత్రం ప్రకారంగా తత్పురుష సమాసం చేసుకున్నాము. రెండు సమర్థవంత శబ్దాలు కాబట్టి సమర్థ పదవిధి ప్రకారం సమర్థవ పదవిధి ప్రకారంగా రెండు సమర్థవంత శబ్దాలు. పూర్వ సమర్థవంతమైన పదమే, శాల శబ్దం కూడా సమర్థవంతమైన పదం. అంటే పరస్పర సంబద్ధత ఉందన్నమాట. అంటే పరస్పర సంబంధంగా ఉండే పదకి పదవిధి అవుతుంది చెప్పి ముందే చెప్పినాం మొట్టమొదటిలో. కాబట్టి రెండు సమర్థవంతమైన శబ్దాలు కాబట్టి పదవిధి చేసుకున్నామట. కానీ సమాసం అయిపోయింది. సమాసం చేసుకోగానే కృత్ తద్దిత సమాసాశ్చ ప్రకారంగా ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టుకోగానే సుకో ధాతు ప్రాతిపదికయో ప్రకారంగా సుప్లుక్ చేసుకుంటాం. అప్పుడు ఏమైపోయింది? పూర్వ శాల అలా ఉండిపోయాయి. ఇప్పుడు పూర్వాల దీర్ఘం ఉంది కదా, దానికి స్త్రియా పుంవద్ భాషిత పుంస్కారను సమానాధికరణ జాతీయయో అనే సూత్రం ప్రకారంగా ఇప్పుడు దాకా చూసాం. ఆ పూర్వాలో ఉండే దీర్ఘ ఆకారానికి హ్రస్వ ఆకారం అయిపోతుంది, అంటే పుల్లింగం అయిపోతుంది. పూర్వ స్త్రీలింగంలో ఉంది, పుల్లింగం పుంవద్భావం అయిపోతుంది చెప్పాం. పుంవద్భావం అంటే పుల్లింగం లెక్క మారిపోతుంది. అలాగే దీర్ఘం పోతుంది, పూర్వశాల అలా ఉండిపోతుంది. ఇక్కడ వార్తికం కూడా పనిచేస్తుంది. సర్వనామ్నో వృత్తి మాత్రే పుంవద్భావో వక్తవ్య. ఇక్కడ ఈ సూత్రం యొక్క వార్తికంలో అంటే శ్రియా పుంవద్ భాషిత పుంస్కారనం అనే సూత్రం యొక్క వ్యాఖ్యానం చేసుకున్నప్పుడు అక్కడ ఒక వార్తికం ఉంది. ఆ వార్తికం ప్రకారంగా సర్వనామనం శబ్దం కాబట్టి ఇక్కడ పూర్వ శబ్దము సర్వనామన అధికారంలో ఉందంట. కాబట్టి సర్వనామనో వృత్తి మాత్రే పుంవద్భావ అనే సూత్రం ప్రకారంగా ఈ వార్తికం ప్రకారంగా ఇక్కడ హ్రస్వం చేసుకుంటామంట. అంటే పుల్లింగం స్త్రీలింగ శబ్దం పుల్లింగంగా మారిపోతుంది. పూర్వశాల అలా వస్తుందండి. ఓకే, ఇప్పుడు ఈ స్థితిలో దిక్ పూర్వ పదార్థ సంజ్ఞాయాం యహ ఈ తద్ది ప్రత్యయం అండి అని చెప్పా. తద్దితోత్పత్తి విషయం ఇక్కడ తద్ది ప్రత్యయం మనకు పౌరవశాల రూపం తయారు కావాలంటే ఖచ్చితంగా తద్ది ప్రత్యయం తెచ్చుకోవాలి. ఇక్కడ మనం తెచ్చుకున్నామట. ఏది? దిక్ పూర్వ పదార్థ సంజ్ఞాయాం యహ. ఇదేమంటుంది? దిశావాచి పదం పూర్వంలో దిక్ పూర్వ పదం అంటే దిశావాచి పదం పూర్వంలో ఉంటే
సంజాయ విషయంలో యా ప్రత్యయం వస్తుంది. తత్పురుష సమాసం అనే సమస్త పదం చేత ఏం వస్తుంది? యా ప్రత్యయం వస్తుంది. ఏ అర్థంలో వస్తుంది? తత్ర భవ, అందులో ఉన్నటువంటి పూర్వశాలలో ఉన్నటువంటి, అంటే పూర్వ ఒక శాల, ఒక గది ఉంటుంది, అందులో ఉన్నటువంటి అనే అర్థాన్ని చెప్పడం కోసము యా ప్రత్యయం వచ్చిందన్నమాట. అందుకే తత్ర భవ అంటే అందులో ఉన్నటువంటి, అక్కడ ఉన్నటువంటి అనే అర్థం చెప్పడం కోసం వచ్చింది యా ప్రత్యయం వచ్చిందన్నమాట. యా ప్రత్యయం రాగానే యా ఏంటి? తద్దితాహ ప్రకారంగా దానికి తద్దిత సంజ్ఞ పెట్టుకుంటాము. పూర్వశాల యా అనేది తద్దిత ప్రత్యయం. ఎవరు చెప్పారు? తద్దితాహ అనే సూత్రం చెప్పింది. తద్దిత అధికారంలో ఉంది కాబట్టి దీనికి తద్దితాహ అనే సూత్రం ప్రకారంగా తద్దిత సంజ్ఞ, తర్వాత ప్రత్యయ పరష్ట ప్రకారంగా యా ప్రత్యయం అనేది పక్కన పూర్వశాల అనే ప్రాతిపదికానికి పక్కన వస్తుంది. తర్వాత యాకి అనుబంధ లోపం చేస్తాం. యాకి అనుబంధ లోపం ఎలా అవుతుంది? చుట్టూ జడ్జ యా చుట్టూ ప్రకారంగా అనుబంధ లోపం చేస్తాము. అనుబంధ లోపం చేయగానే ఓన్లీ ఆ మిగులుతుంది అన్నమాట. ఆ మిగులుతుంది. అప్పుడు పూర్వశాల ఆ. ఇప్పుడు ఇదే స్థితిలో తద్దితే స్వచామాది, తద్దిత ప్రత్యయం పక్కన ఉంటే యా తద్దిత ప్రత్యయం కదా, ఆ తద్దిత ప్రత్యయం పక్కన ఉంటే అచ్చుల్లో ఆది అచ్చుకు, ఇక్కడ పూర్వశాల ఉంది కదా, పూర్వశాలలో పూర్వ శబ్దం మొట్టమొదటి అచ్చు అనమాట. దానికి ఏమవుతుంది? వృద్ధి అవుతుంది చెప్పేది. తద్దితే స్వచామాది అని సూత్రం వచ్చింది. తద్దిత ప్రత్యయం పక్కన ఉంటే అచ్చులలో ఆది అచ్చుకు వృద్ధి అవుతుంది. అచ్చులలో ఆది అచ్చుకి ఏమవుతుంది? వృద్ధి అవుతుంది. వృద్ధి అంటే ఏమిటి? వృద్ధి రాదై ఆ ఐ ఔ, ఈ మూడు వృద్ధి అని చెప్పారు. ఈ మూడు వర్గాలు ఏం పెట్టుకోవాలి? అప్పుడు స్థానియంతరతమ ప్రకారంగా ఊకి వృద్ధి అవు అయిపోతుంది. కాబట్టి పూర్వాకి వృద్ధి, పూలో ఉండే ఊకి వృద్ధి అవు చేస్తున్నాం. అందుకే పౌర్వ అయిపోయింది. పౌర్వశాల ఆ. ఇప్పుడు శాల ఆ, ఇక్కడ ఆ యా ప్రత్యయం యొక్క ఆకారం ఉంది కాబట్టి దానికి ముందుగా ప్రత్యయం కాబట్టి ప్రత్యయ పరత పూర్వశ అంగ సంధ్యా భవతి. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం ప్రకారంగా పౌర్వశాల ఆ ఉంది కదా, ఆ ప్రత్యయం పక్కన ఉంటే ముందు మొత్తం అంగం అయిపోతుంది, అంగ సంధ్య వస్తుంది. ప్రత్యయ పరత పూర్వశ అంగ సంధ్యా భవతి. ఏ సూత్రం అంటే యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం ప్రకారంగా ఏమొస్తుంది? అంగ సంధ్య వస్తుంది. అంగ సంధ్య రాగానే వెంటనే భా సంధ్య. ఏది? అంగ సంధ్య వచ్చిన తర్వాత యచిభం ప్రకారంగా భా సంధ్య వస్తుంది. యకారాది అజాది ప్రత్యయే పరత, యకారాది అజాది యా ప్రత్యయం కానీ అచ్ ప్రత్యయం పక్కన ఉంటే ముందు దానికి భా సంధ్య కూడా వస్తుంది. ఏ విధంగా అయితే ప్రత్యయం పక్కన ఉంటేనే ముందు దానికి అంగం అని పేరు పెట్టామో, అలాగే అచ్చు ప్రత్యయం ఉంటేనే ముందు దానికి యచిభం అనే సూత్రం ప్రకారంగా భా అని సంధ్య కూడా పేరు పెట్టుకుంటాం. భా అని పేరు పేరు పెట్టుకుంటాం. సో భా అనే పేరు పెట్టుకోవడం ఏ లాభం వచ్చింది? వెంటనే భా అని పేరు పెట్టుకోవడం వల్ల ఏమొచ్చింది? యచ్యేతిచ అనే సూత్రం వచ్చేసి ఇవర్ణస్య అవర్ణస్య అంగస్య భస్య తద్దిత ప్రత్యయ పరత, తద్దిత ప్రత్యయం పక్కన ఉంటేనా దానికి లోపం అయిపోతుంది. ఏమవుతుంది? లోపం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఆ ప్రత్యయం ఉంది కాబట్టి ఆ ప్రత్యయ శాలలో ఉండే దీర్ఘ ఆకారము లోపిస్తుంది. ఏమొస్తుంది? దీర్ఘ ఆకారము లోపిస్తుంది. పోనీ లాలో ఉండే దీర్ఘ ఆకారం లోపిస్తుంది. అప్పుడు లా హలంతం అయిపోతుంది. లా హలంతానికి మనకు దిక్ పూర్వ పదార్థ సంజ్ఞాయాం యహ అనే ప్రత్యయం తెచ్చుకున్నాం కదా, ఆ ప్రత్యయానికి అనుమతి లోపం చేస్తే మిగిలింది ఆ మిగిలింది. ఆ ఆకారమే శాల లా హలంతానికి కలిపితే పౌర్వశాల అలా వచ్చింది. ఈ పౌర్వశాల అనే సమస్త పదానికి మళ్ళా న్యా ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి సు తెచ్చుకుంటాము. ఆ సుకి ససజుసోదు కరవసాన యోధ విసర్జనీయ ప్రకారంగా విసర్గం చేసుకుంటే పౌర్వశాల అనే రూపము సిద్ధిస్తుంది. ఓకే. అలాగే అపరశాల, అపరస్యాం శాలాయాం భవ ఆపరశాల. ఇక్కడ అపర శబ్దానికి వృద్ధి ఆపర అయిపోతుంది. తద్దితే స్వచామాదేహి ప్రకారంగా ఇక్కడ పూర్వ శబ్దం కాబట్టి పౌర్వ అయిపోయింది.
ఇక్కడ అపర శబ్దంలో ఆ ఉంది కాబట్టి అచ్చుల్లో ఆది అచ్చు, ఆకి వృద్ధి ఏమవుతుంది ఆ, అందుకే ఆపరశాల అనే రూపం సేమ్ పైన చెప్పిన విధంగానే వస్తుంది. ఇక్కడ ఈ రకంగా వేరే శాలలో ఉన్నటువంటి, అక్కడే పూర్వశాలలో ఉన్నటువంటి, పౌర్వశాల అంటే పూర్వశాలలో ఉన్నటువంటి అర్థం వస్తుంది. అపరశాల అంటే ఆపరశాల అంటే వేరే శాలలో ఉన్నటువంటి అనే అర్థం వస్తుంది. ఓకే, ఇది ఈ సూత్రంగా ఈ రకంగా రూపసిద్ధి దీని యొక్క అర్థం మనం చూసామండి. అస్తు, ఇందులో యొక్క సందేహం చెప్పండి. మహోదయ పుంభద్భావం ఒకసారి చెప్పరా? అక్కడ 2 సూత్రాలు ఉన్నాయి. మహాభాష్యంలో ఒకటి ఉంది, పుంభద్భావం స్త్రియాః పుంభద్భాషిత అదొక సూత్రం, తర్వాత మహాభాష్యం సర్వనామ్న వృత్తి మాత్రే పుంభద్భావ వక్తవ్యః అలా వార్తికం చేత వస్తున్నది. అంటే 2 వస్తాయి అక్కడ. సర్వనామ్నే వృత్తి మాత్రే పుంభద్భావో వక్తవ్యః. ఇక్కడ సర్వనామ ఏమన్నా ఉంది? ఇక్కడ చూడండి, మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది వార్తికం చూడండి, సిద్ధి చూడండి, పూర్వాంగి శాలాంగి. ముందు పౌర్వశాలలో పూర్వస్యాం శాలాయాం సప్తమి భక్తులు విడుకుంటున్నారు. భవః అంటే ఉన్నటువంటి, అంటే పూర్వకి శాలలో ఉన్నటువంటి, ఇది విగ్రహవాక్యం. విగ్రహవాక్యం సప్తమి భక్తులు విడుకుంటున్నట్టు పూర్వాంగి శాలాంగి అని పెట్టాము. ఇక్కడ మన ప్రకృతి తదితార్థోత్తర పద సమాహారించే ప్రకారంగా సమాసము, ఏ సమాసం తత్పురుష సమాసం, 2 సమర్థవంత పదాలు కాబట్టి సమర్థ పదవిధి అని దాన్ని పుష్టి కోసం చెప్పడం కోసం వచ్చిందన్నమాట. ఈ పూర్వాణ శబ్దము శాలా శబ్దము 2 పరస్పరం ఒకదానికి సంబద్ధితమైన సమర్థవంతమైన పదాలు కాబట్టి సమర్థ పదవిధి ప్రకారంగా పదవిధి చేశాము. సో సమాసం చేయగానే కృత్ తద్దిత సమాసాశ్చ వచ్చేసి ప్రాతిపదిక సంజ్ఞ, సుఖో ధాతు ప్రాతిపదిక ప్రకారం సుప్లుక్కు ఆ పూర్వశాల ఉంది. ఇక్కడ స్త్రియాం పుంభద్ భాషిత అనే సూత్రం యొక్క వ్యాఖ్యానంలో ఒక వార్తికం ఇచ్చారు మహర్షి. ఈ సూత్రం యొక్క వ్యాఖ్యానంలో మహర్షి కాత్యాయన ఇక్కడ స్త్రీయా పుంభద్ అంటే స్త్రీ శబ్దానికి, ఇది స్త్రీ శబ్దం కాదు కాబట్టి సర్వనామ శబ్దం అనమాట. సర్వనామ శబ్దాలకు విశేషంగా వార్తికం చేత పుంభద్భా. అదేం చెప్పింది, స్త్రీయా స్త్రీలింగ ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో వాటికి పుల్లింగం చేస్తుంది. ఇక్కడ పూర్వ స్త్రీలింగ ప్రత్యయం కాదు, సర్వనామ శబ్దం అంటే సర్వనామ గణంలో పడి ఉందన్నమాట. కాబట్టి ఈ సూత్రం ప్రకారంగా పుంభద్భావం కాదు, కానీ ఇదే సూత్రంలో వార్తికం మహర్షి కాత్యాయన ఏం చెప్పారంటే, లేదండి సర్వనామ్న వృత్తి మాత్రే పుంభద్భావో వక్తః. సర్వనామ శబ్దంలో ఉండే పూర్వ శబ్దం కూడా ఉంది కదా, దానికి కూడా పుంభద్భావం చేసుకోవచ్చు అని చెప్పి ఈ వార్తికం చెప్పిందన్నమాట. అది స్త్రీలింగ శబ్దాలకు మాత్రం పుంభద్భావం చేస్తా అంటే లేదు, సర్వనామ శబ్దాల్లో ఉండే శబ్దాలు దీర్ఘాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా మనం పుంభద్భావం చేసుకోవచ్చు అని చెప్పి ఈ వార్తికం వచ్చి మనకు సంపన్నం చేసింది రూపసిద్ధి. సర్వనామ్నో వృత్తి మాత్రే పుంభద్భావ అని మహాభాష్యం యొక్క వచనం ప్రకారంగా, ఇది కాత్యాయన వార్తికం కదా, మహాభాష్యం యొక్క వచనం అండి. మహాభాష్యం వచనం ప్రకారంగా పూర్వాకు పుంభద్భావం అయిపోయింది. పూర్వా దీర్ఘానికి పుంభద్భావం అంటే పుల్లింగ భావం యొక్క భావం అయిపోయింది. అందుకే సో ఇక్కడ ఏమొచ్చింది, పూర్వశాల అలా వచ్చింది, పూర్వశాల. మళ్ళీ దిక్పూర్వ పదార్థ సంధ్యాయం ప్రకారం యా తెచ్చుకున్నాము, యాకి అనుబంధం లోపం చేస్తే ఆ మిగిలింది. ఇది ఏ అర్థంలో వచ్చింది, తత్ర భవ అనే అర్థంలో వచ్చింది. ఇది తద్దిత ప్రత్యయము, తద్దిత ప్రత్యయం అని చెప్పి తద్దితాహ అని సూత్రం చెప్పింది. తద్దిత ప్రత్యయం ఎక్కడ వస్తుంది, ప్రత్యయ పరష్ట ప్రకారంగా పూర్వశాల అనే ప్రాతిపదిక పక్కనే వస్తుంది, అందుకే పక్కనే వచ్చింది పౌర్వశాల ఆ. ఇప్పుడు మనం ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి అంగసంజ్ఞ పెట్టుకున్నాము, అదే ప్రత్యయం పక్కన ఉన్నప్పుడు భాషంజ కూడా వచ్చేసింది. తర్వాత ఎస్ఏటిచ అనే సూత్రం ప్రకారంగా తద్దిత ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న దీర్ఘ ఆకారాన్ని లోపం చేశాము, లోపం చేయగానే లా హలంతం వచ్చింది. మళ్ళా పక్కన ఉన్న ఆ కలిపితే పౌరవశాల. మళ్ళా ఇది సమస్త పదం చేత జ్ఞా ప్రాతిపదిక అధికారం సూ తెచ్చుకొని సూకి ఋతు విసర్గం చేస్తే పౌర్వశాల. అలాగే అపరస్యాం శాలాయాం భవః ఆపరశాల. ఇక్కడ పూర్వాకి తద్దితే స్వచామాదేహి ప్రకారం వృద్ధి చేశామండి. యా అనే తద్దిత ప్రత్యయం పక్కన ఉంటే అచ్చులలో ఆది అచ్చు ఏంటి, పూర్వ పూలవు, దానికి వృద్ధి చేసాం. వృద్ధి అనేది ఊరికి వృద్ధి అవు అయిపోయింది, అందుకే పౌర్వ అయిపోయింది. ఇక్కడ రెండో ఉదాహరణ అపరశాల, అపర శబ్దం అపరశాల.
అపరలో ఉండే అకారం ఇక్కడ అపర శాల యా వస్తుంది, సేమ్ ఇదే స్థితి. ఇక్కడ యా రాగానే ఆకి వృద్ధి ఏమవుతుంది, ఆ అయిపోయింది, ఆపరశాల వస్తుంది. తర్వాత యచిబం ఎస్ఏది లోపం చేసుకొని ఇక్కడ సేమ్ ఆపరశాల అనే రూపం కూడా ఇదే విధంగా సిద్ధిస్తుందండి. ఓకే, ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. ఇందులో ఎప్పుడు వరకు సందేహం చెప్పండి. అర్థమైంది మహోదయ. ఇది స్పష్టమైందండి. స్పష్టమైంది మహోదయ. ఓకే అండి, ఈ రకంగా మనం ఈ రూపశుద్ధి చూసాము. నెక్స్ట్ పంచనాపిత, పంచానాం నాపితానం అపత్యం అంటే 5 మంది నాపిత అంటే మంగళి వాళ్ళు అంటే మంగళి వాళ్ళు. సో పంచాన నాపితానం అపత్యం వారి యొక్క సంతానం, దాన్ని పాంచనాపితి అంటాము. అదేంటో రూపసిద్ధి ఎలా ఏ విధంగా అనేది రేపు చూద్దామండి. ఫస్ట్ ఇంకో సందేహాలు చెప్పండి. ఓకే అండి, సందేహాలు తర్వాత చూద్దాం. మంత్ర పాఠ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే ఆచార్య. నమస్తే మహోదయ.